ఇందాక అన్నారే ఈ బాక్స్ అనేసి, అంటే ఇది మై నేషన్ బాక్స్ అనేసి ఎల్పిడిఓ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం అండి. ఘర్ ఘర్ డాక్ డబ్బా. మై నేషన్ అంటే మన దేశం, మనము పుట్టింది ఈ దేశంలోనే, మనం లాస్ట్ కి మనం అంతిమంగా కలిసిపోయేది కూడా ఈ దేశంలో. ఈ ఆస్తులు పాస్తులు ఏవి కూడా రావు, లాస్ట్ కి మన యొక్క విలువైనటువంటి కార్యాలయాలను రానున్న తరాలకు ఉండే విధంగా ఉండాలనేసి ఈ యొక్క బాక్స్ ని రిజంబుల్, అంటే బాక్స్ యొక్క ప్రతిమ ప్రతి ఇంటి ముందు ఉండాలనేది మా లక్ష్యంతో తీసుకున్నటువంటి కార్యక్రమం అండి. దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేసి ప్రయత్నిస్తున్నాం. అంత పెద్ద వాళ్ళను కలవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్ట్యా పెట్టుకునేసి. తద్వారా ఏంటంటే కింది నుంచి పై దాకా ప్రతి ఒక్కరికి ఈ బాక్స్ పైన అవగాహన ఏంటంటే మన యొక్క సంస్థలను మనం కాపాడుకుంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది అనే దాంట్లో భాగంగా అటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రెండు కలిస్తేనే ఈ దేశం అనే దానిపైన ఈ మై నేషన్ బాక్స్ ని రూపుదిద్దుబడిందండి. సో మీరు చూడొచ్చు ఇది బాక్స్. సో మన యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు నాటి నుంచి నేటి దాకా, సో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి సెలబ్రిటీ లాగా మారి సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలనేదే మా యొక్క ముఖ్య ప్రయత్నం. సో ఎవరో సెలబ్రిటీ చెప్తే మనం మారడం కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళం ఫస్ట్ మనలో ఒకరు ఇన్స్పెక్టర్ గా ఉండాలి, ఇంటికి పెద్దవాళ్ళు అనే దానిపైన. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఇంట్లో వాళ్ళకి అవగాహన లేకపోతే బయట వాళ్ళు వచ్చి, ఎందుకంటే 140 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి యంత్రాంగం మనకు లేదు. సో మనలో మనమై ఒక సైనికుల్లాగా ఉండేసి ఈ డ్రగ్స్ మహమ్మారిని, ఈ బెట్టింగ్ అని ఇలాంటి చాలా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలను మన ఇంటి ముందు మనము ఎస్ వీఆర్ సేఫ్, వీఆర్ డ్రగ్ ఫ్రీ హౌస్ అనేసి చెప్పుకునే విధంగా ఈ బాక్స్ ని రూపుదిద్దుబడిందండి.